రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అన్నబోయినపల్లి సమీపంలోని సాగర్ హైవేపై అన్నదాతలు ఆందోళనకు దిగారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తలకొండపల్లి, కేశంపేట్, ఆమనగల్, మాడుగుల మండలాలకు చెందిన బాధితులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ శేఖరాచారి లైవ్ ద్వారా అందిస్తారు. శేఖరాచారి, మార్పును వ్యతిరేకిస్తూ ఇక్కడ రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలంలోని అన్నబోయినపల్లి సమీపంలో ఉండేటువంటి సాగర్ హైదరాబాద్ ఏదైతే హైవే ప్రధాన రహదారి ఉందో ఆ రహదారి గుండా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బాధితులు వచ్చే ప్రయత్నం చేశారు. అక్రమంగా అరెస్టులు చేసి వెహికల్లో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కూడా ఈడ్స్కెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఇదే విషయం మాట్లాడడానికి ఇక్కడ బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఏంటి అసలు ఈ పరిస్థితి? అంటే ఇక్కడ అలైన్మెంట్ మార్చాల్సింది వస్తే ఇక్కడ ఎంత నష్టం జరుగుతూ ఉంది? ఇప్పుడు ఆల్రెడీ ఇదివరకు ఏంటంటే మేము డిఎల్ఐ ప్రాజెక్ట్ కింద 120 ఎకరాలు ఇచ్చామండి మేము అన్నబోయినపల్లి విలేజ్లోనే. అందులో మా సొంతంగా మా అన్నదమ్ములై 16 ఎకరాలు ఆల్రెడీ పోయింది. ఇప్పుడు మళ్ళీ మా ముగ్గురు అన్నదమ్ములే కలిసి ఇంకొక 16 ఎకరాలు పోతుంది. అయితే ఇప్పుడు అది 2 పోయిన తర్వాత మాకు బతుకు తెరువు అనేది లేదు. మేము ఇంత రోజులు బతికింది ఏంటంటే వ్యవసాయం చేస్తూనే బతుకున్నారు. ఇక్కడ దాని మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మేము ఏ విధంగా బతకాలి? అలాగే ఇదివరకు ఉన్న అలైన్మెంట్ ప్రకారం పోతే ఏదైనా సమన్వయం అనేది ఎక్కడైనా ఉంటుంది. ఒక ఊర్లో ఒకటి పోయిన తర్వాత ఇంకోటి పోనీక అనేది ఉండాలి. పక్క ఊరికి వెళ్ళి తీసుకెళ్తారా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి ఆ విధంగా వెళ్ళాలి. అలా కాకుండా ఓన్లీ ఏదైతే ఇప్పుడు చిన్నకారు రైతులు ఉన్నారో వీళ్ళు ఎవరు కూడా ఏదైనా రోడ్డు మీదకి రారు, ఎవరు ఏం చేయలేరన్న ఉద్దేశం మీద అందరు చిన్నకారు రైతుల వల్ల 2 ఎకరాలు 3 ఎకరాలు అన్న 100 పొలాలు తీసుకుంటున్నారు. ఏవైతే 100 ఎకరాలు ఏవైతే వెంచర్లు ఉన్నాయో దానిలో బంద్ చేసి పోతున్నారు. ఆ విధంగా ఒక్క నిమిషం ఏమా, ఎందుకు ఏడుస్తున్నావు? మా చెలక పోతుంది కాబట్టి మేము ఏడుస్తున్నాం. మేము ఏడుస్తున్నాం. మా భూమి పోయినాక మేము ఎట్లా బతకాలి? భూమి పోయినాక ఎకరా భూమి ఉంటే 2 ఎకరాల భూమి ఉంటే పోయినాక మేము ఏం చేసి బతకాలి సార్? మేము సీఎం ఇట్లా చేస్తాడా? ఏడానికి వచ్చే రోడ్డు ఇబ్బంది చిన్న రైతులను ఆగం చేస్తాడా? మమ్మల్ని ఆగం చేస్తాడా సారా? సారు మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తాడు ఈయన? మాది మాలేపల్లి సారు. మాది 3 ఎకరాలు పోతుంది సారు. ఏడుతున్నా అంటే నా భూమి పోతే ఏడవనా? నా భూమి పోతే మేము ఏం చేసి బతకాలి? నాకు 3 కొడుకులు. ఏం చేయాలి? బతకాలి సార్. మేము ఏం చేసి బతకాలి? భూమి పోయినాక ఆ రేవంత్ సార్ మాకు ఇట్లు ఇచ్చిండా? ఆయన రాజ్యాంగం పోతే ఆ 100 ఎకరాల భూమి ఉన్నటానికి ఆ 100 ఎకరాల భూమిలో పోతే మేము ఏం చేసి బతకాలి? మా భూమి పోయినాక మేము ఏం చేసి బతకాలి? మేము ఎకరా భూమి పోతుంది సార్. రేవంత్ రెడ్డి కొండపోతుంది. అవును, మేము అడగనీకి వస్తే తీసుకుపోతున్నాం. మేము ట్రావెల్ చేస్తాం. ఆయన వస్తే పోలీసు వాళ్ళు ఆయన చేస్తున్నారు. మేము ఏం చేయాలి? 2 ఎకరాల భూమి 4 బిడ్డలు నా మోహన్ చచ్చిపోయి 23 సంవత్సరాలు అవుతుంది. నేను ఆ ఆడపిల్లలు ఎట్లా బతకాలి? మొగలు ఎవరు రావాలి? ఎవరు చేసుకోవాలి పెళ్లిలు? నేనేం చేద్దు? నాకు ఒక కొడుకులు లేరు. నేనేం చేద్దు? మేము ఎట్లా బతకాలి? పిల్లనిస్తారు. ఎట్లా బతకాలి? ఉన్న భూమి పోయినాక మేము ఎట్లా బతకాలి? మా పిల్లల పరిస్థితి ఏంటి? మేము అంటే ఇప్పుడు అయితే వస్తాం కానీ మా పిల్లల పరిస్థితి ఏంటి? ఎట్లా సార్? మేము ఏం చేయాలి? మేము ఏం చేయాలి? ఆ తొలత ఉన్న అలాంటి ఏడంగా ఉన్నదో ఆ పెద్ద అక్కడనే వాళ్ళ మా చిన్న రైతు కాడికి మాత్రం రావద్దు. మా చిన్న రైతుల జోలికి రావద్దు. మేము గుండుకు చెవిట తీసి బతుకుతున్నాం. కషం చేసుకొని పోతే పొద్దుతో పుట్ట కూడా గడుస్తలేదు. 4 తన పుట్ట కూడా గడుస్తలేదు. మేము ఏం చేయాలి? మాకు ఏ దారి చూపిస్తావు? సంపుతావా? ఏం చేస్తావు? మమ్మల్ని ఎట్లా చేయాలి? 4 ఆడపిల్లలకు మొగలు ఎడదెత్తు. నేను నా భర్త చచ్చిపోయి 20 ఏళ్ళు వెళ్ళి నేనేం చేయాలి? నేనేం కషం చేసి బతికేయాలి? వాళ్ళకి మొగలు ఎడదేవాలి. నేను ఎట్లా చేయాలి? నాకు చెప్పుర్రి. న్యాయమే చెప్పుర్రి. మాకు అన్యాయంతో పని లేదు. న్యాయం చెప్పుర్రి. మాకు పిల్లని ఇవ్వాలంటే భూమి అడుగుతుర్రు. మేము ఎట్లా చేసి బతకాలి? ఉన్న భూమి పోయినాక మేము ఏం చేసి బతకాలి? ఆ ఎకరా భూమి ఉంటే ఎకరా భూమి బాయ్ ఎట్లా చేసి బతకాలి? మా పిల్లలు ఎట్లా బతుకు? మమ్మల్ని అందరం నమ్మకనన్నా మేము భూములు ఇడవాము. మేము మీకు తొలత అలాంటి జరగదు కానీ మా భూములన్నా మేము పేద రైతులము. మేము ఒక్కొక్క ఎకరు ఉన్నాం, 2 ఎకరాలు ఉన్నాం. మా రాజ్యాంగం రావద్దు.
మాకు రావద్దు, మాకొద్దు, రోడ్ వద్దు, మాకు రోడే వద్దు. రైట్, ఇక్కడ చూడొచ్చు మనము పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఎటు చూసినా గానీ అంటే రైతులు ఇక్కడ ధర్నా చేస్తారన్న ముందస్తు సమాచారం మేరకు ఇక్కడ పోలీసు వాహనాలు తెప్పించి వాళ్ళ ఉన్న ఫలంగా ఈడ్చుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే మా భూములు పోతున్నాయి, మా బాధను అర్థం చేసుకోండి, మా బాధను ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పేసి వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉంటే పోలీసులు ముందస్తుగానే వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళని, రైతులను, మహిళలని కూడా చూడకుండా వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రైతులైతే ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మేము ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూమి ఎట్టి పరిస్థితిలో ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళు మొత్తం కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద మనిషి, మీది ఎంత భూమి పోతుంది? నాది పోతుంది 8 ఎకరాలు. 8 ఎకరాలు పోతుంది. ఏంటి పరిస్థితి ఇట్లా వచ్చింది? అంటే ఏం చేయాలి సార్, ఆనాడు కూటికి లేక గుడ్డకి లేక పిల్లలు అది అది ఏదో చేసుకుంటే ఇవాళ ఏది లేకుండా ఇలా కొడుకులానికంటే కొడుకులు కూడా బోవ పెడతలేరు. ఏదో అది దోచడు ఉంది కదా, ఎవరికన్నా చేత కాడినాడు, ఎవరికన్నా ఇచ్చుకొని బతుకుదామన్నా కానీ ఆ దీవెన కూడా లేదు సార్, ఆ ఆశ కూడా లేదు. ఏం లేదు పరిస్థితి. ఎవరిని కదిలించినా కానీ వాళ్ళు అంటే ఏడుస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మాకు అంటే చాలా ఏళ్ల నుంచి కూడా మేము కష్టపడి తిండి తిప్పలు లేకుండా ఆ భూములు సంపాదించుకుంటే వాళ్ళు ఉన్న ఫలంగా కూడా ఆ భూమి తీసుకుపోతున్నారని చెప్పి ఆనాడు గట్క తిని గంజి దాగి అంబలు దాగి కొరకని కాపాడుకుంటా ఇప్పుడు ఉండేమో ఉపాసం ఉండేమో సార్. ఇంత దౌర్జన్యం మంచిది కాదు. ఏజ్ బార్ అయినాక ఇప్పుడన్నా మాకు మనసు ప్రశాంతం లేదు. ఏమైనా దీని ద్వారా మాకు ఆలోచన వస్తే సావు కన్నా మించిన మార్గం అయితే లేదు సార్. మాకు సంపాదించిందని వాళ్ళు అంటారు, చాలా దారుణం సార్ ఇది. అవును పోతుంది. 29 నెంబర్, 25 నెంబర్, 2 నెంబర్లు పోతున్నాయి. మాకు లైవ్ ఉంది సార్, లైవ్ ఉంది సార్. ప్లీజ్ ప్లీజ్ 2 నిమిషాలు అయిపోయింది. బాధితులతో మాట్లాడాలి సార్, బాధితులతో మాట్లాడాలి సార్. ఎందుకు సార్ ఇంత మా మీద కూడా సార్, మీడియా మీద కూడా సార్. మీరు నువ్వు మీడియా అంటే చెప్పిన మాట వింటారు. ఎట్లా నువ్వు నన్ను తోయదు, మీరు నన్ను తోస్తున్నారు సార్. మీడియా తోసేయడం సార్. నేను రోడ్డు యువతలున్నా సార్, రోడ్డు మీద లేదు సార్, రోడ్డు యువతలుకున్నా, రోడ్డు యువతలుకున్నా. మరి ఇదా సార్, మరి ప్రజాస్వామ్యం ఇదా సార్? మా హక్కులను కూడా కల రాస్తున్నారు సార్ మీరు. సార్ మా హక్కులను కూడా కల రాస్తున్నారు సార్ మీరు. మా హక్కులను కూడా కల రాస్తున్నారు సార్. మీడియా హక్కులను కూడా కల రాస్తున్నారు సార్. అట్లాగా సార్, నేను పక్కన రోడ్డు పక్కన సార్. నేను రోడ్డు యువతలకు వచ్చాను సార్. నేను రోడ్డు యువతలకు వచ్చాను సార్. నేను రోడ్డు యువతలు చెప్పండి. సారు మా బావ మాకుంది, మేము చచ్చిపోతాం, మేము బతకాము, మా భూములు మాకు కావాలి, మా తర్వాత లేదు, భూమి మీద లేదు, మాకు బతుకు లేదు. మరి నువ్వు రోడ్డు మీద చేయొద్దు. ఇప్పుడు దాంట్లో ట్రాఫిక్ ఏమైనా జామ్ అయితే దాంట్లో మీ వాళ్ళు ఎవరైనా అంబులెన్స్ ఉంటే నువ్వు ఇదే విధంగా సార్. నేను రోడ్డు యువతలు ఉన్నా సార్. చూడండి రోడ్డు యువతలు మన రోడ్డు ఎక్కడ నుంచి చెప్పండి. ఇప్పుడు ఎక్కడ సార్? ఇప్పుడు ఎక్కడ సార్? ఇప్పుడు ఎక్కడ సార్? బైక్ ఇది పరిస్థితి. ఇక్కడ చూస్తే ఇక్కడ రోడ్డు కింద ఉండి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటుంటే కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిజంగా కూడా బాధితుల ఆవేదన ఎందుకు చెప్తున్నామని చెప్పేసి మనం వాళ్ళని మాట్లాడిద్దామంటే కనీసం రోడ్డు మీద వద్దని చెప్పేసి పక్కకు నెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ లైవ్ నడుస్తుందని చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా ఈ రకంగా నిజంగా కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే పోలీసులు చూడొచ్చు మనము విజువల్ ద్వారా ఎవరైతే వాళ్ళ హక్కులను అడుగుతారో వాళ్ళను అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.